జరుగుతుందంటే మీకున్న ప్రాబ్లంని చూసి తెలుసుకొని ఇదే మీకున్న సమస్య అని చెప్పాలి. దాని గురించి మీకు వివరంగా చెప్పాలంటే శాస్త్రం అవపోసన పట్టినవాడై ఉండాలి. అలాగే ఈ ప్రశ్నా జాతకం కూడా తెలిసిన వాడై ఉండాలి. ఈ ప్రశ్నా జాతకము అలాగే ప్లానిటరీ పొజిషన్, ఈ గ్రహ సంచారం అది ఉంటుంది కదా, ఈ రెండింటిని కలిపి క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే తప్పకుండా 100% మీ జీవితంలో ఒక్కొక్క రోజు ఏం జరుగుతుందో ఏంటో తప్పకుండా చెప్పగలం. లేదంటే అది తప్పుడు జాతకం అవుతుంది. కాకపోతే మీరు కాస్త సహనం వహించాలి. పైగా మీకు చాలా నమ్మకం ఉండాలి. కొంతమంది ఎలాగంటే ఇతను ఏం చెప్తాడేంటో చూద్దాం, అలాంటి అపనమ్మకాలు పెట్టుకుని వెళ్ళకూడదు. అహం పనికిరాదు. భగవంతుడా, నా జీవితంలో మంచో చెడు ఏం జరుగుతుందో ఏంటో అది నాకు ఇక్కడే తెలియాలి అని దైవ ప్రార్థన చేసుకుంటూ వెళ్లి జ్యోతిష్కుణ్ణి కలవాలి. ఏంటంటే ఈ శాస్త్రానికంటే ఇది కూడా ఓ లెక్కతోటి చేస్తారు. ఇప్పుడు కొంతమంది దేవుడు చుట్టూ ఊగుతారు, మీరు చూసుంటారుగా, పోనుకొంత ఊగిపోతూ ఉంటారు. అలాంటివి చెప్తూ ఉంటారు. అవి శాస్త్రానికి రిలేటెడ్ కాదు. అది ఒక రకం